హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోని బాగా ఎంజాయ్ చేశారు కదా. టోటల్గా ప్రియా ఎపిసోడ్స్ అన్నీ కూడాను బాగా బీభత్సంగా ఎంజాయ్ చేశారు. చంద్ర వీడియోని కానీ, చంద్రాని అడిగిన క్వశ్చన్స్ కానీ, అప్పుడైతే చంద్రాని అడిగిన తర్వాత గోడన్లో క్వశ్చన్స్ అడుగుతాను ప్రియా గోడన్లో. సో కామెంట్ చేయండి, అంటే బీభత్సంగా చాలామంది అయితే కామెంట్ చేశారు. సో లాస్ట్ వీడియో చూశారు కదా, జస్ట్ ఎక్స్ప్లోర్ చేశాము నేను, బాబ్జీ, సుధీర్, రెడ్డప్ప కలిసేసి. సో దాని తర్వాత నైట్ విజన్ ఆన్ చేస్తానని చెప్పాను. సో నైట్ విజన్ ఆన్ చేసిన తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడబోతారు. సో చాలా క్రేజీగా అయితే ప్రియా అయితే క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇచ్చింది గైస్. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేద్దాం అనుకుంటే మర్చిపోతారు. ప్రియా ఇచ్చిన సమాధానాలకి బెదిరిపోయి భయపడిపోతారు. కాబట్టి ఫస్ట్ ఇప్పుడే లైక్ చేసేయండి. చాలామంది ఈ ప్రియా ఎపిసోడ్స్ని బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. సో బాగా మంచిగా సపోర్ట్ కూడా చేశారు. సో ఇలాగే ప్రతి వీడియోకి కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా దీనిని మించిన వీడియోస్ని మీకైతే అందిస్తూ ఉంటాను. సో మనందరిది కూడాను రాయల్ విహారీ గోస్ట్ ఫ్యామిలీ. సో కాబట్టి మన ఈ గోస్ట్ ఫ్యామిలీని ఎవరే కానీ వదిలి వెళ్ళిపోదండి. ఇంకా ఎవరైనా మన ఈ రాయల్ విహారీ గోస్ట్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వకుండా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా జాయిన్ అయిపోయింది రాయల్ విహారీ గోస్ట్ ఫ్యామిలీలోకి. సో ఇంకా మొదలెడదామా? సో గైస్, ఇప్పుడు వచ్చేసి ఇంకా నైట్ విజన్ అయితే కనెక్ట్ చేశాను. సో చాలా మంది డౌట్ కూడా ఉంటుంది, సీన్స్ ఏమైనా రికార్డ్ అవుతాయి. తర్వాత వచ్చేసి ఇంకా గేమ్స్ ఆడతాను. అడిగిన క్వశ్చన్స్ని ఈరోజు నేనైతే అడుగుతాను గైస్. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియో ఇంతవరకు చూసినంటే వీడియోని లైక్ చేయండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఓకేనా? అంత ధైర్యంగా ఉన్నారు కదా? ఎరా బాబ్జీ అలా ఓకే. ఇప్పుడు నీకేం కనిపించింది? ఆ రూమ్లోకి వెళ్ళి నైట్ విజన్ పెట్టి చూద్దామా? సో అంటే మనోడికి ఏదో గాజులు లాగేసుకుంటుంది అన్నారు కదా, కాబట్టి గాజులు లాక్కునేది ఎవరు అనేది ఇప్పుడు నైట్ విజన్లో కాస్తారా చూద్దాం. ఓకే మామ, తీసుకోకపోతాం ఆ రూమ్లో. ఇప్పుడు డౌజింగ్ కాస్తారు పట్టుకోండి. ఇదేనా చేసి ఓకేనా అందరూ? నీకు అసలు ఏమనిపించింది బాబు జాడా? అదే ఇది గట్టిగా పట్టుకొని లాగేసేటట్టు అనిపిస్తుంది. చేయబట్టి లాగేసిందా? ఓకే, నీకు మామ? నాకు ఇందాక పెద్ద ఆయన అక్కడ ఆ నుంచి సార్ అక్కడ వెళ్ళిపోయాడు. పెద్ద వదిలే ఇంకా ఇక్కడ కిరీటిలో ఎంటికలు బయటకు వచ్చి లోపలికి, బయట నుంచి లోపలికి ఎంటికలు కనిపించాయి. ఓకే, ఏ సుదేష్ నీకు? నాకైతే చాలా సౌండ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా మళ్ళీ గాజులు చెప్తాను. ప్రియా గారిని పిలిచినప్పుడు గజ్జల సౌండ్, గాజుల సౌండ్ విపరీతంగా వచ్చింది. ప్రియా గారిని ఖచ్చితంగా మనమైతే చంద్ర గారిని ఏమైతే క్వశ్చన్స్ అడిగాము, ఖచ్చితంగా అడిగి కన్ఫామా కాదా అని తెలుసుకోవాలా. కాకపోతే బాబ్జీకి ఏమి ఎఫెక్ట్ కలిగింది ఆ రూమ్లో అనేసి కొద్దిసేపు అక్కడ నైట్ విజన్ కంప్లీట్ గా చూస్తే నైట్ విజన్ లో కూడా రికార్డ్ అయ్యేది అవుతుంది. ఏమన్నా రికార్డ్ అవుతుంది ఇక్కడ అక్కడ ఏదో మూవ్ అయినట్టు అనిపిస్తుంది. సుధీర్ లైట్ లేదు, ఏదో మూమెంట్ అనిపించింది నాకు కూడా. ఇక్కడ అక్కడి నుంచి బాగా క్లియర్గా మూవ్ అయితే వచ్చింది ఏదో. గైస్, క్లియర్గా కెమెరాలో అయితే క్యాప్చర్ అయ్యింది. ఓకే, అయితే ఉన్నది ప్రియా ఏమో వచ్చేసింది. హ్యాపీ ప్రియా వచ్చింది దానికి. ఇప్పుడు మనం ఒకసారి అటుపక్కకి వెళ్ళి చూద్దామా ఇంకా అది ఏమిటనేసి, అక్కడ లాగింది. మనం అటు వెళ్ళాలనుకోరు కదా, ఇది మూవ్ అయింది. మేబీ ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి ఏమైనా షిఫ్ట్ అయిందని చూద్దాం. అక్కడే నల్లగా ఉండేది, అక్కడ నల్లగా. వద్దు లైటింగ్ వేస్తా అంటే మాయమైపోతుంది. లైటింగ్ లేకుండా చూద్దాం. పిక్చర్ క్లియర్గా మళ్ళీ ఇక్కడైతే కనెక్షన్. ఓకే,
ప్రియా ఉన్నదో లేకుంటే ప్రియాతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు. మీరు ఎవరైనా ఉండని కంపల్సరీగా నా క్వశ్చన్స్కి నా డౌట్స్ని క్లారిఫికేషన్ ఇస్తారనేసి నేను అనుకుంటున్నాను. రామమ్మ, నీకు ఏదైనా కనొస్తుంది కదా, రా చూద్దు. కష్టంగా ఉంది, ఒక్క యాడ ఏం కనడం లేదు. బయట నుంచి అయితే శబ్దాలు వచ్చాయి. ఆ రూమ్ నుంచి వస్తుందా? ఈ రూమ్లోనా గాజు లాగేసుకుంది? ఈ రూమ్లో. ఏవి గాజులు ఏవి? చూద్దాం ఫస్ట్. ఓకే, బాబ్జీ మీరు ఎక్కడున్నారు? ఒకసారి మీరు ఎక్కడున్నారు? రెడేపా మామా యాండో రా. ఓయ్ మామా, ఏమైంది మామ? ఏం అటుపక్క పోయినా? ఏమన్నా కనిపించారా అటుపక్క? కనిపించారా అటుపక్క కూడా? అవునా, సరే రా మామ, నువ్వు రా. సో ఇంకైతే ఇక్కడ క్లియర్గా ఇక్కడ దొరికింది. ప్రియా, నువ్వే ఉన్నావని నేను అనుకుంటున్నాను. ఈ గాజుల్ని కూడా ఇదే ప్లేస్లోనే గాజులు బాబ్జీకి లాగేసుకున్నాను. సో ఈ గాజుల్ని కూడా బాబ్జీ దగ్గర నుంచి లాగేసుకున్నావు అంటాను. నీకు ఇష్టమనే తీసుకొచ్చాము గాజులు, నీకోసమే. నువ్వైతే వచ్చావా 100%? ఓకే పదా, ఇంకా గేమ్ స్టార్ట్ చేసి క్వశ్చన్స్ అయితే అడిగేద్దాం. 100% అయితే క్లారిఫికేషన్ వచ్చేసింది గైస్. ఇంతసేపు నైట్ విజన్లో కూడా మనకు క్లారిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇంకా గేమ్ అయితే ఆడేద్దాం. లెట్ స్టార్ట్ ద గేమ్. ఓకే గైస్, సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడగబోతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా డౌట్స్ ఉన్నాయి అనేసి, మీకు కూడా అందరి డౌట్లు ఇదే ఉంటుంది. ఇది నేమ్ వచ్చేసి రావటం లేదు కానీ యూజర్ ఐడి అని వచ్చింది ఎవరిదో. ప్రియాకి స్వాతికి ఏమైనా ప్రియాకి స్వాతి అనే అమ్మాయి చంద్ర గర్ల్ ఫ్రెండ్ అని తెలుసా లేదా అనే క్వశ్చన్ అడగమన్నారు. ఇంకా ఉన్నాయి చాలా, అది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం. రిలాక్స్. ఓకే, ప్రియా, ఇప్పుడు నువ్వు ఇక్కడ 100% ఉన్నావా? నువ్వు నిజంగా నన్ను చూస్తున్నావా? నువ్వు ఉన్నావంటే వీటిని ఒకసారి క్లోజ్ చేయి. నువ్వు లేవంటే ఇంకా అవి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయినట్టే, లేకుంటే స్టడీగా ఉన్నట్టే. ఎందుకంటే ఉన్నదంటేనే కదిలిస్తుంది కదా మనకి. ప్రియా, ఇంకోసారి అడుగుతున్నా, నువ్వు ఇక్కడ ఉంటే ఈ రాడ్స్ని క్లోజ్ చేస్తావా? కలుతానేరా. ప్రియా అయితే ఉన్నది, వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడా లేదు అడుగుతా.
ప్రియా, మీ ఫాదర్ సోల్ కూడా ఇక్కడే ఉందా? ఉంటే మళ్ళీ ఇంకోసారి వీటిని క్లోజ్ చేస్తావా? ఇద్దరు ఉన్నట్టున్నారా? పదాంబరా. ఓకే, ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్, నిన్ను చంద్ర చంపాడా లేకుంటే ఇంకెవరైనా చంపారా? చంద్ర చంపితే వీటిని క్లోజ్ చేయి, లేక వేరే వాళ్ళు చంపితే వీటిని ఓపెన్ చేసి. గైస్, బయట పక్షులు కూడా విపరీతంగా వస్తున్నాయి. ఓకే, చంద్రాన్ని చంపేశాడు. ఓకే, ఓకే, చంద్ర నేను చంపేశాడు అంటున్నావు కదా. చంద్రకి స్వాతి అనే గర్ల్ ఫ్రెండ్ ఉందని మాకు తెలిసింది. తను ఉందని నీకు కూడా తెలుసా? నువ్వు లవ్ చేసిన తర్వాత తెలిసిందా లేకుంటే లవ్ చేయకముందు తెలిసిందా? తెలిస్తే, లవ్ చేయకముందే తెలిస్తే వీటిని క్లోజ్ చేయి, తెలియకుంటే వీటిని ఓపెన్ చేయి. తెలియదు. ప్రియా, మీ ఫాదర్ని నువ్వు చంద్ర ఇద్దరు కలిసి చంపారని చెప్పారు మాకు. అది నిజమా అబద్ధమా? నిజమైతే దీన్ని క్లోజ్ చేయి, అబద్ధమైతే దీన్ని ఓపెన్ చేయి. ఏమి ఇంతసేపు? సో తనకు సంబంధం లేదైతే వాళ్ళ ఫాదర్ని చంపిన విషయంలో మేబీ అందుకే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా కలిసి ఉన్నాడని. చంద్రాన్ని చంపినాడు. అది ఓన్లీ వాడే చంపినట్టు. చంద్ర ఆస్తి కోసమే కదా ప్రియాని లవ్ చేసింది. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ని చంపేసిన తర్వాత ప్రియాని చంపేసిండు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్, ప్రియా ఆత్మ ఇంకా చంద్ర కోసం వెయిట్ చేస్తుందా? ప్రియా, నువ్వు ఇంకా ఇక్కడ తిరగడానికి రీజన్ ఏంటి? చంద్రానా లేకుంటే ఇంకా వేరే ఏదైనా రీజన్ ఉందా? క్వశ్చన్ కంప్లీట్ కాదు ఇంకా. ప్రియా, ఇంకోసారి అడుగుతున్నా, నువ్వు మీ ఫాదర్ ఇక్కడే ఉండడానికి రీజన్ ఏంటి? చంద్ర కోసం ఉన్నారా లేకుంటే ఇంకా వేరే దానికోసం ఏమైనా ఉన్నారా? చంద్ర కోసం ఉంటే క్లోజ్ చేయండి, చంద్ర కోసం కాకుంటే ఓపెన్ చేయండి.
సో గైస్ చంద్ర కోసం కాదంటుంది, ఇంకా దేనికోసం అంటుంది అనేది నాకు అర్థం కావడం లేదు. అసలు ఏంటి మైండ్ కన్ఫ్యూజన్ అనేది నాకు ఇదిగా ఉన్నది. ప్రియాక, నేను తెచ్చిన గాజులు మీకు ఇష్టంగా తెచ్చింటే తీసుకున్నారా, లేకుంటే ఈసిరి ముఖాన్ని తింగినారా? అర్థం కాలే నాకు. ఇష్టంగా అయితే ఓపెన్ కరో, లేకుంటే క్లోజ్ కరో. ఓకేమా? లేట్ చేయండిరా బాబ్జీ. ఇష్టం లేదంటే సర్లే బాబ్జీ, సర్లే సుధీర్ వాడు అక్కడ ఉండాలి, ఇక్కడ పోయి చంపమని బాబ్జీ ఉండరా, మాట్లాడదు ఇంకా 4 క్వశ్చన్లు అడుగురా. నేను బల్లో అడిగితే చెప్పలే ఎవరికి, నేను బల్లో అడిగితే ఎవరికి చెప్పలే. బాబ్జీ నేను చెప్తాను అవన్నీ కాదులే, కానీ మేము జస్ట్ అట్లా బయటకు వెళ్తాము. ఒక్కనే ఉంది, 4 క్వశ్చన్లు అడుగు మామ. ఎందుకు ఈడ నిద్ర వేసి పదన వచ్చాపాటి పా ఇంకా అంతకన్నా ఏరా హే ఆపర స్వామి, ఈ ప్రియ అక్క గోల మొదలు చూడు ఎవ్వకపోతానే. ఓపెన్ ఓపెన్ స్వామి. నువ్వు ఉండేదా సుధీర్ ఇది కొట్టుకుంటారే. గైస్ యాక్టివిటీస్ అయితే భయంకరంగా జరగడం మొదలయ్యాయి కాబట్టి ఇంకా నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక పక్క బాబ్జీ అయితే ఫుల్గా భయపడిపోతున్నాడు, దానికి తోడు రెడ్డప్ వచ్చేసి ఇంకా అక్కడే నిద్రపోయాడు. టైం దగ్గర అప్పటికే మాకు అక్కడ మేము వెళ్ళిన తర్వాత 3 గంటల పైన అయింది. షూట్ కంప్లీట్గా చేస్తుండగా ఇంకా స్టిల్ నౌ ఇంకా కొన్ని క్వశ్చన్లు అడగాలని నా మైండ్లో ఉన్నది. పైగా మీరందరూ పెట్టిన కామెంట్లకి నేను ఖచ్చితంగా అడిగి తీరాలి అని నా మనసులో ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా వీళ్ళేమో మా వల్ల కావడం లేదరా, వెళ్ళిపోదాం లేదరా అని అంటున్నారు. సో బాబ్జీ గడ్ అయితే ఇంకా భయపడుతున్నాడు. రెడ్డప్ప అయితే పూర్తిగా నాకు నిద్ర వచ్చేస్తుందని చెప్పేశాడు. రెడ్డప్ప రావడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్, తనకి ఎప్పుడు నైట్ టైం ఎక్కడే కానీ తిరిగాడు కాబట్టి తనైతే ఇంకా అలవాటు లేదు కాబట్టి తను నిద్రపోతా అంటున్నాడు. ఇంకా సరే, పైగా మేమందరము అప్పటికి 4 ఉండేసరికి క్లమ్జీగా ఉంది. మేబీ కంప్లీట్గా మాట్లాడలేకున్నాము. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంలే అనేసి వెళ్ళి నేను సుధీర్ ఇద్దరమే మళ్ళీ రిటర్న్ వచ్చాము. బాబ్జీని రెడ్డప్పని ఇద్దరిని ఆటోలోనే పడుకోబెట్టి మేమైతే మళ్ళీ వచ్చాము గైస్. వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మీరే చూడండి. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ని నేను మళ్ళీ ఆటోలో కూర్చొని ప్రతి కామెంట్ మళ్ళీ మొత్తం తీసుకొని స్క్రీన్ షాట్లు తీసుకొని దాంట్లో మెయిన్గా ఎక్కువ క్వశ్చన్లు ఎక్కువ కంపల్సరీగా మనం అడగాలి ఉండేటువంటివి అన్నీ నేను తీసుకొని వచ్చి సెలెక్ట్ చేసుకొని వచ్చి మళ్ళీ అయితే నేను సుధీర్ ఇద్దరమే అడిగాం ఫ్రెండ్స్. సో పైగా సెట్టింగ్స్ కూడా కెమెరా సెట్టింగ్స్, లైటింగ్ ఇదంతా కూడా అడ్జస్ట్ చేశాను. అప్పటి వరకు లైటింగ్ కెమెరా సెట్టింగ్ సరిగ్గా లేదు, కెమెరా వైడ్ యాంగిల్లో ఉండేసి సరిగ్గా లేదు కాబట్టి సో మొత్తం అడ్జస్ట్ చేసి మళ్ళీ అయితే వీడియో తీశాను. మీ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేయడం కోసం క్వశ్చన్లన్నీ అడిగాను గైస్. సో మీరే చూడండి. ఇంతవరకు వీడియోని చూసినంటే డెఫినెట్లీ మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రియా, ఇప్పుడు ఏమైంది సుధీర్? దానంత కదా అయిపోయింది. లైట్ ఆఫ్ అయిపోయిందా? ఛార్జింగ్ అయిపోయిందేమో, ఉన్న బ్యాటరీ చేంజ్ చేద్దాం. ప్రియా అని పిలవగానే లైట్ కూడా ఆఫ్ అయిపోయింది. లైట్ కూడా ఆఫ్ అయిపోయింది. ఓకే. ప్రియా, స్వాతి, చంద్ర ఇద్దరు కలిసి నిన్ను చంపేశారా? అవునైతే వీటిని క్లోజ్ చేయి, కాదంటే వీటిని ఓపెన్ చేయి. సుధీర్ ఓకే. స్వాతి, చంద్ర ఇద్దరు కలిసి ప్రియాని చంపారంట. సౌండ్స్ వచ్చినా కానీ ఫస్ట్ వీటిని ఫోకస్ చేస్తుండు, మళ్ళీ తర్వాత కావాలంటే తిప్పుదాం. ఎందుకంటే మనకి ఇదే ఇంపార్టెంట్ కదా. ఓకే, ఇంకొక డౌట్ కూడా ఉంది ప్రియా. మన వాళ్ళు చాలామంది చెప్పారు, ఏమన్నారంటే స్వాతి ఏమన్నా
వాళ్ళ సిస్టరా అని అడిగినారు. ప్రియా సిస్టరా, తననేమన్నా ఇట్లా ట్రాప్ చేసి ఇలాగ ఇట్లా చంపారా అని. నాకు కూడా ఎప్పుడు డౌట్ వచ్చింది తెలుసా, వీళ్ళందరూ ఏం చెప్పినారు, మామూలుగా దీని గురించి కనుక్కున్న వాళ్ళు వాళ్ళ ప్రియా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చంపేశారు అని చెప్పారు. మనం అక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు స్వాతి బంధువులు చంపారంటే అవునని వచ్చింది కదా, అప్పుడు కొద్దిగా బల్బు వెలిగింది. అంటే వీళ్ళు ఏమన్నా అక్కచెల్లెల్లా ఏమన్నా అని. గైస్ ఏడుస్తూ శబ్దం వస్తుంది. ప్రియా, స్వాతి నిజంగానే నీ చెల్లెలా? స్వాతి చెల్లెలైతే ప్రియాతో పాటు ఇక్కడ ఉండకోకుండా అక్కడ రూమ్లలో ఎందుకు ఉంటుంది చెప్పు? అది కామెంట్లో ఎవరో అడిగినారు, అది కూడా నాకు అప్పుడు లైట్ డౌట్ కొట్టింది. సరే కామెంట్లో అడిగినారు కాదని లేదు. ప్రేమికుడి కోసం అయినా అక్కడ ఉండొచ్చు అబ్బా. అక్క చెల్లెల బంధం కంటే ప్రేమికుడి బంధం ఎక్కువ ఉంటుంది. ఏమంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రియా స్వాతి అక్క చెల్లెళ్ళు అన్నప్పుడు ప్రియాకు ఎంత వాల్యూ ఈ యొక్క దాంట్లో ఉంటుందో స్వాతికి కూడా అదే వాల్యూ ఉంటుంది. అక్కడ ఉండి పని చేసుకుంటా ఉండాల్సిన అవసరం లేదు కదా. ప్రియా స్వాతి అక్క చెల్లెళ్ళు ఉండరు. మేబీ వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించి ఏమన్నా దూరపు చుట్టము అట్లా ఉండి ఏమన్నా పేదరాలు అని చెప్పేసి మన వాళ్ళే కదా అని చెప్పేసి పనిలో ఏమన్నా పెట్టుకొని ఉండొచ్చు. గైస్ క్లియర్గా ఏడుస్తున్నట్టు వస్తుంది. నా ఆలోచన అయితే అది. తర్వాత మన సబ్స్క్రైబర్లు ఏం చెప్తారో చూద్దాం. నాకు మన సబ్స్క్రైబర్లు అడిగింది ఆ క్వశ్చన్. సో ఓకే, ఇంకొకసారి డౌజింగ్ రాడుతూ అడిగేద్దామా ఆ డౌట్? ఓకే అడిగేసా. ప్రియా, స్వాతి నీ చెల్లెలేనా? నీకు ఏమైనా బంధువులు అవుతారా? నీ చెల్లెలైనా నీ బంధువులైనా దీనిని క్లోజ్ చేయి, కాదంటే ఓపెన్ చేసేయి. సో గైస్ క్లియర్గా ఉన్నారా? వినిపించిందా సుధీర్? వినపడింది. సో స్వాతి అయితే చెల్లెలు కాదంట. ప్రియా, నువ్వు ఇంకా ఇక్కడే ఉండడానికి రీజన్ ఏంటి? నీకేదైనా బాడీ కోసం ఉన్నావా? అంటే ఆత్మ ఆ బాడీని ఆవహించి ఏదైనా కోరికలు తీర్చుకోవాలని ఉన్నావా? అవునైతే దీన్ని క్లోజ్ చేయి, కాదైతే దీన్ని విడదీసేయి. ఏమైంది సుధీర్? సుధీర్ మేబీ బాబ్జీ బాడీని కోరుకుంటుందేమో. సాంగ్స్ చూస్తున్నావు అబ్దుల్? సో గైస్ ఆల్మోస్ట్
ఏవైతే కామెంట్లు పెట్టారో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అడిగాను. మీ డౌట్లు, నా డౌట్లు అన్నీ క్లారిఫికేషన్ చేసుకున్నాను మొత్తానికైతే. ఇంకొక డౌట్, ఒక క్రేజీ డౌట్ ఒక ఎవరో సబ్స్క్రైబర్ అడిగాడు, దేవుడు ఉన్నాడా లేదా అని. అంటే చాలా వరకు అన్నా మీరు దయాలు ఉన్నాయా లేదా అని పోస్ట్ చేశారు కదా, దేవుడు ఉన్నాడా లేదని ఒక్కసారి అడిగన్నా అన్నాడు. ఇదే దీన్ని కామెంట్ చేయడానికి, అది ఒక్కసారి అడుగుదాం. అడగద్దు. ఏమది? ఆ క్వశ్చన్ అడిగితే నీకు రీజన్ ఉండదు. అర్థం కదా? ఆ క్వశ్చన్ అడిగితే నీకు రీజన్ ఉండదు. నాకు తెలుసు ఉన్నాడా లేదా అనేసి. దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. దేవుడు ఉన్నాడంటే దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయంటే దేవుడు ఉన్నాడు. ఆటోమేటిక్గా ఈ ప్రపంచంలో సృష్టి మొత్తం నడిపించేది దేవుడు. అర్థమవుతుందా? దేవుడు లేడు అని నమ్మకం నీకుంటే నువ్వు గుడికి ఎందుకు వెళ్తావు? తెలుగు వాళ్ళు అయితే గుడికి ఎందుకు వెళ్తారు? దేవుడా నాకు అది నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని ఎందుకు కోరుకుంటారు? ఎగ్జామ్స్ రాసేటప్పుడు దేవుడా నన్ను పాస్ చేయి, నాకు ఎగ్జామ్ పేపర్ సింపుల్గా రావాలా అని చెప్పి ఎందుకు కోరుకుంటారు? దేవుడు లేనప్పుడు దేవుడు అనేవాడు ఖచ్చితంగా డెఫినెట్లీ ఉన్నాడు. ఈ క్వశ్చన్ అడగడం మనం చేసే తప్పు. ఏదో ఒక్కసారి అడిగేద్దాంలే, వాడి కోరిక. అడగాల్సిన ప్లేస్లో అడుగు, దేవుడా నువ్వు ఉన్నావా అని. నాకు తెలుసబ్బా, నేను నమ్ముతా దేవుడిని. నేను నమాజులు చదువుతా, నేను రోజా కూడా ఉంటా, నేను నమాజులు కూడా చదువుతా. ఇప్పుడు ఏదన్నా దానం చేస్తావు, దానం చేస్తే ఏమొస్తుంది అంటావు? పుణ్యం వస్తుంది అని అంటే. ఆ పుణ్యం ఎందుకు నీకు? దానికోసమే కదా ఇప్పుడు మన వీక్లీ స్పెషల్ పెట్టి అంత చేసింది. ఆ పుణ్యం ఎందుకు నీకు చెప్పు? దేవుడే లేనప్పుడు ఆ పుణ్యం ఎందుకు? దేవుడు అనేవాడు అడగదంటావా? వద్దు. ఓకే గైస్, మన సుధీర్ అయితే వద్దంటున్నాడు. ఇంకా ఆ క్వశ్చన్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ మీరు ఏదైతే క్వశ్చన్స్ పెట్టారో ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే నేనైతే అడిగాను. ఓకే ప్రియా, ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. ఇన్ కేస్ ఏం చేద్దామంటారు సుధీర్? వెళ్ళిపోదామా? ఇంకా ప్రియా గారికి ఒక థ్యాంక్స్, ఒక కృతజ్ఞత చెప్పి వెళ్ళాలి. ఎందుకంటే చెప్పి వెళ్ళాలి, కానీ మనము ఎందుకు మనకి ఏదైనా హెల్ప్ చేయలేకపోతున్నామే, అదే కదా. ఎందుకు అంటావంటే మనం చూడండి చూడండి చూడండి, చుట్టూనే తిరిగినట్టుంది. కాంపౌండ్ చుట్టూ తిరుగుతుంది. మేబీ ఇప్పటికే చాలాసేపు ఉన్నారు మీరు, చాలా క్వశ్చన్లు అడిగారు, చాలా చాలా క్వశ్చన్లు తెలుసుకున్నారు. మీకు ఎటువంటి హాని కలిగిలేదు నేను. ఇకపై ఉన్నారంటే అంతే అని అర్థం. సిగ్నల్ అది, వెళ్ళిపోవడానికి సిగ్నల్ అంతే కదా. మరి ఇందాక ఏమని అడిగావు క్వశ్చన్? ఏదైనా బాడీ కావాలని అడిగావు, ఏమని చెప్పింది? అవన్నీ సమాధానం వచ్చింది. ప్రియా, ఇన్ కేస్ నీకు కానీ మీ ఫాదర్ కానీ నేను కానీ సుధీర్ కానీ ఏమైనా హెల్ప్ చేయగలుగుతామా? చేస్తాము అంటే వీటిని ఓపెన్ చేయి, చేయలేము అంటే వీటిని క్లోజ్ చేసేయి.
సుధీర్ ఏం రెస్పాన్స్ లేదు. చేస్తామనుకుంటే చేయలేదు. దీన్ని బట్టి ఏమర్థమైంది? మీ వల్ల నాకు ఎటువంటి సహాయం లేదు. దానికన్నా ఏదైనా కదిలేయడానికి ఏదైనా చేయాలి కదా. ఇప్పటికే చాలా డిస్టర్బ్ చేశాం తనని. ఇంకా అక్కడ జరిగే యాక్టివిటీస్కి అక్కడ మనకు వచ్చే సమాధానాలకి ఏం చేయాలో ఏమనేది కూడా అర్థం కావటం లేదు. సుధీర్ అయితే వెళ్ళిపోదాం పదరా, ఇంకా ఉండే కొద్దీ మనం తనని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. వన్స్ ఎవరినైనా సరే డిస్టర్బ్ అయిపోతే మళ్ళీ మనకేమైనా అటాక్ అయ్యి మనల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో. ఆల్రెడీ తను ఒక బాడీ కావాలని అంటుంది. తన లిమిట్ వరకు తను ఉంటుంది. తన లిమిట్ని క్రాస్ చేసామంటే మేబీ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వద్దులేరా, వెళ్ళిపోదాం లేరా అని సుధీర్ అంటున్నాడు. ఇంకా నాకు కానీ ఇంకా ఏదో వెల్తీగా అనిపించింది. అందుకని ఒక్కసారి వాళ్ళ ఫాదర్ని కూడా క్వశ్చన్ చేయి సుధీర్, వాళ్ళ ఫాదర్కి ఏమైనా హెల్ప్ చేయగలుగుతామా లేదా అని కనుక్కుందాము. అదొక్కటి క్వశ్చన్ అడుగు సుధీర్ అని మళ్ళీ క్వశ్చన్ అడిగించాను. తర్వాత కూడా యాక్టివిటీస్ జరిగాయి. చూడండి ఎలా ఉన్నది ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. ప్రియా వాళ్ళ ఫాదర్ గారు, మీ కూతురిని అడిగాము, మా వల్ల మీకు ఏమన్నా హెల్ప్ జరుగుతుందా అనేసి. మీరన్నా చెప్పండి, మా వల్ల ఏదన్నా సహాయం మీకు అందుతుంది అనుకుంటే వీటిని క్లోజ్ చేయండి. మా వల్ల ఏ సహాయం అందదు అనుకుంటే వీటిని ఓపెన్ చేయండి. క్లోజ్ అయింది. అంటే సాయం కావాలనా? సహాయం కావాలని ప్రియా వాళ్ళ ఫాదర్ అంటున్నాడు. ప్రియా ఏమో మీ వల్ల ఏ సహాయం కాదు అని అంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? సరే అయితే నువ్వు ఒకసారి అడుగు ప్రియాని, ప్రియాకి ఏమన్నా తెలుస్తుంది. ఒకసారి ప్రియా ఫాదర్ని కూడా అడిగాను, ఒకసారి ప్రియాని కూడా అడుగుతాను. ఇప్పుడు ప్రియా గారు, మీ ఫాదర్ ఏమో మీ వల్ల మాకు హెల్ప్ జరుగుతుంది అంటున్నారు. మీరేమో ఏ హెల్ప్ అవసరం లేదు అంటున్నారు. ఒకవేళ మా వల్ల ఏదైనా సహాయం కోరుకుంటుంటే వీటిని క్లోజ్ చేయండి, లేదు అవసరం లేదు అనుకుంటే వీటిని ఓపెన్ చేయండి. ఏడుపు శబ్దం కూడా వస్తుంది. గైస్, ప్రియా ఏమో హెల్ప్ అవసరం లేదంటుంది, వాళ్ళ ఫాదర్ ఏమో హెల్ప్ చేయండి అంటున్నారు. యాక్టివిటీస్ కూడా చూడండి బాగా జరుగుతున్నాయి. ఏడుపు శబ్దం వస్తుంది, ఏం అర్థం కావటం లేదు. దా బయటికి రా, బయటికి రా, బయటికి రా. ఓకే అబ్దుల్, ఇప్పటికే బాబ్జీ రెడ్డప్ప కూడా చాలా సఫర్ అయ్యారు. వాళ్ళు ఎలా ఉన్నారో కూడా చూడలేదు ఇంతవరకు. సరే అయితే ఇంకా పట్టుకో. సో గైస్, అడగాలనుకున్న క్వశ్చన్లు అయితే అడిగేసాము. ఇంకా వీరికి ఏం హెల్ప్ చేయాలనేది కూడా నాకు కూడా అర్థం కావడం లేదు. ఇన్ కేస్ ఖచ్చితంగా నేను దీని గురించి ఎక్కడైనా ఇంకా కనుక్కొని ఇంకా ఏమైనా చేయగలుగుతామా, వీళ్ళ శాంతింప చేయడానికి లైక్ ఏదైనా ఉంటే ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్గా తెలుసుకొని మళ్ళీ కుదిరితే వీడియో తీనికి ట్రై చేస్తాను, లేదంటే ఇంతటితో అయితే క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరి డౌట్లు, ప్రతి ఒక్కరి క్యూరియాసిటీ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాయ్, లవ్ యూ ఆల్. అందరైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ చేయండి. ఒక లైక్, ఒక కామెంట్ పెట్టడం వల్ల మనకేం కాదు.
వీడియోస్ చూస్తున్నారు, చూడట్లేదు అనట్లేదు. చూసిన వాళ్ళంతా కూడా ఒక లైక్ బటన్ అనేది ఉంటుంది, దాన్ని నొక్కండి. అలా నొక్కడం వల్ల మాకు ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో నేను కూడా సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ట్రై ఓకే వెళ్తున్నాం ప్రియా గారు, కోప్పడకండి, వెళ్ళిపోతున్నాం. ఇప్పటికే చాలా డిస్టర్బ్ చేశాము. ఓకే గైస్, బాయ్, లవ్ యూ ఆల్.